శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా రహమత్ నగర్ నుండి మోతీనగర్ వరకు గిరిజనులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బి నిరంజన్, రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, అనంతయ్య, నందు నాయక్, రమేష్ నాయక్ ఇతరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి 286వ జయంతి సందర్భంగా, సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన బీసీ కమిషన్ చైర్మన్ గారికి, అదేవిధంగా డివిజన్ కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది నియోజకవర్గంలో ఇక్కడ ఒకటే చోట మనం సేవాలాల్ జయంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం పరంగా మనకి ఈ ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ఈరోజు ప్రత్యేకంగా మొదటిసారిగా మనకు సెలవు కూడా ప్రకటించినందుకు బంజారా బడుగు బలహీన బంజారా వర్గం తరఫున ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, బంజారాలను అదేవిధంగా లంబాడిని గుర్తించి ఈ యొక్క ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. అది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుంది దక్కుతుంది. ఎందుకంటే గతంలో పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం ఈ లంబాడి జాతిని పట్టించుకోలేదు. ఈసారి ప్రభుత్వం ప్రత్యేకంగా వారికి సెలవును కూడా ప్రకటించి వారి యొక్క అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల ప్రభుత్వం అని చాటుకుని మరొకసారి మనం నిదర్శనంగా తీసుకోవచ్చు. ఈ మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి టెంపుల్స్లో సేవాలాల్ ఉత్సవాలు ఈరోజు పెద్ద ఎత్తున జరపడం జరుగుతుంది. ప్రభుత్వం అధికారికంగా అన్ని టెంపుల్స్లో కూడా అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క జయంతి కార్యక్రమాలు ఉత్సవాలను పొద్దున్నే మార్నింగ్ 10 గంటలకు ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మన చైర్మన్ గారు రావడం, వారికి స్వాగతం పలుకుతుంది. ఎందుకంటే ఏది కూడా గతంలో ఇక్కడ ఎప్పుడు కూడా చైర్మన్ వచ్చిన దాఖలాలు లేవు. ఈసారి ఒక ముద్దుబిడ్డ బీసీ ప్రతీక అయినటువంటి మన నిరంజన్ అన్న గారు ఇక్కడికి రావడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం, ముఖ్యంగా డివిజన్ అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ లంబాడి జాతి ఐక్యతకు పోరాడినటువంటి అతని యొక్క సేవాలాల్ గారి ఆశయాలు వీళ్ళందరూ కూడా నిలబెట్టాలి, మనందరం నిలబెట్టాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 286వ జయంతి సందర్భంలో ఇక్కడ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. 286 సంవత్సరాల క్రితం ఆ సమయంలో వారనేది ఒక ఆధ్యాత్మికంగా ఒక చైతన్యం కల్పించడమే కాకుండా మొత్తం ముఖ్యంగా బంజారా సమాజం వారిలో ఒక ఐక్యమత్యాన్ని తీసుకురావడానికి గొప్ప ప్రయత్నం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వీరి యొక్క మహారాజ్ గారి యొక్క
జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా అనేది ఈరోజు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలలో పాల్గొనటం చాలా సంతోషకరంగా ఉంది. నేను అందరితో మనవి చేసేది, ముఖ్యంగా బంజారా సోదరులతో మనవి చేసేది ఇది, ఏ దిశలో ఏ మార్గంలో ఈ ఆధ్యాత్మిక పరంగా ఆయన తమ సంబోధనలను కొనసాగించిండ్రో, ఏవైతే మనకు మార్గదర్శకాలుగా వదిలిపెట్టిపోయారో ఆ విధంగా మనమందరం కృషి చేయాలి. మన యొక్క సంస్కృతి యొక్క వైభవాన్ని చాటడానికి, దేశం యొక్క ఐక్యతను కూడా కాపాడుకోవటానికి, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో బంజారా సోదరుల యొక్క సంఖ్య అత్యధికంగా ఉంది. ఆ సోదరులందరూ కూడా ఎల్లప్పుడూ అనేది ఐక్యమత్యంగా ఉండి వాళ్ళ సంఘీభావం తెలుపడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉండాలని వారితో కోరుతూ సెలవు.